ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోని బంజారాల డివిజన్లో ఎన్బీటీ నగర్లో నుంచి మహనీయుల సంక్షేమ సంఘం తరపున పెద్ద ఎత్తున ఈరోజు అంబేద్కర్ గారు 134వ జన్మదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహనీయుల సంక్షేమ సంఘానికి ముఖ్యంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చక్కగా ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు 134 సంవత్సరాల కింద జన్మించి మన భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం వల్ల భారతదేశంలోని ప్రజలందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, బీదాబికి తేడా లేకుండా, ఉన్నవాడు లేనివాడు తేడా లేకుండా అందరికీ కూడా ఓటు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దక్కుతుంది. మహిళలకు కూడా అప్పుడు మనం ఈ ఓటు లేకుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు కూడా ఓటు ఇవ్వాలని చెప్పేసి పోరాడి అంబేద్కర్ గారు పోరాడడం జరిగింది. దానివల్ల ఈరోజు మహిళలకు, పేదవారికి, అందరికీ, అనిల్ అంబానీకి అట్లా అందరికీ సేమ్ ఓటు పెట్టడం జరిగింది. దానివల్ల మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ విధానాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. పార్లమెంటులో మన ప్రజాస్వామ్యం సంబంధించిన పార్టీలను గెలిపించుకొని మనం పరిపాలించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించవచ్చని చెప్పేసి నడుము కట్టి బిగించి దాదాపు 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. తద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అద్భుతంగా దేశంలో నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. అలాగే ఇప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని తూటుపడుస్తుండు. దాదాపు గౌరవం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం సెక్రటరియట్ పక్కన పెట్టడం జరిగింది. సెక్రటరియట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని పెట్టడం జరిగింది. ఆ సెక్రటరియట్ పక్కన పెట్టిన 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు 16 నెలల నుంచి మూసేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల అనేక సంఘాల పోరాటం వల్ల ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఇప్పుడైనా రేవంత్ రెడ్డికి బుద్ధి తెచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏదైతే కేసీఆర్ గారు అంబేద్కర్ స్ఫూర్తితోటి దళిత బంధు పెట్టడం జరిగింది. ఆ దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. 12 లక్షలు కాదు 10 రూపాయలు కూడా వేయలేకపోతుండు. ఈ సందర్భం చెప్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పి అనేక ఎస్టీ డిక్లరేషన్ చెప్పి అనేక డిక్లరేషన్ పేరు మీద ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలు చెప్పేసి 420 హామీలు ఇచ్చేసి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేక ఈరోజు చితికిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఏం కోరుతున్నంటే ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలని 420 హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ హామీలు అమలు చెప్పకుండానే చేసిండు. దళిత బంధు ఎప్పుడు పెడతాను చెప్పలేదు. రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ ఏం చెప్పకుండా గౌరవం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అన్నీ చెప్పారు. అన్ని ప్రజలందరికీ మొత్తం వెన్నుతో పెట్టి ముద్ద కలిపి పెడతాని చెప్పిండు. కానీ ఈరోజు అందరూ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైతే అన్ని రంగాల వర్గాల ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఆయన ఇచ్చిన హామీలని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని సమానత్వం, అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఆర్థికంగా రాజకీయంగా ఎదిగాలని చెప్పి ఏదైతే రాజ్యాంగం రచించిండో దాని అనుగుణంగా అందరూ పరిపాలించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.